4 రోజుల గాను మనం ఊహించుకుంటామా ఎప్పుడన్నా? ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం అని అనడానికి ఇది నిదర్శనం. మన మక్తల్ కంచి నారాయణపేట రోడ్డు ఇది ఒక అగ్ని పరీక్ష. దాదాపు 10 మంది కలెక్టర్లు, 12 మంది ఎమ్మెల్యేలు గతంలో అందరూ ఉన్నా కూడా ఈ రోడ్డు దుస్థితి. ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో గొప్పగా చెప్పిండ్రు, గ్రామం కంచి మండలానికి రోడ్డు, మండలానికి కంచి నియోజకవర్గానికి డబుల్ రోడ్డు, నియోజకవర్గం కంచి జిల్లా హెడ్ క్వార్టర్ కి 4 లైన్ రోడ్డు. మనకెప్పుడన్నా నారాయణపేట రోడ్డుకి గత మాట్లాడకుండా ఎందుకు డిస్టర్బెన్స్ చేస్తున్నారు? ప్లీజ్ అక్కడ తీసుకున్నాం. గత 10 సంవత్సరాలుగా ఏ మాటలు చెప్పి ఏ అద్భుతాలు చేస్తామని చూపించి రంగురంగుల బొమ్మలు చూపించి నియోజకవర్గం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ కి 4 లైన్ రోడ్ ఇస్తామని. మరి నియోజక హెడ్ క్వార్టర్ అంటే నా మత్తలు, జిల్లా హెడ్ క్వార్టర్ అంటే నారాయణపేట. రోడ్ ఇచ్చేది దేవుడు అరుగు, రోడ్డు ఇచ్చేది దేవుడు అరుగు. డబుల్ రోడ్ కాదు, సింగిల్ రోడ్డు. ఆ సింగిల్ రోడ్ డబుల్ రోడ్ చేస్తే 3 నెలలకే ఎగిరిపోతే మత్తల్ కంచి నారాయణపేట వరకు దాదాపు ఒక రోజు లెక్క పెడితే 750 గుంతలు, 23 కిలోమీటర్లు. మనం ఆలోచన చేయాలి. ఈ సభకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రేవంత్ అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది రోడ్డు కాదు, ఇచ్చింది రోడ్డు కాదు. మన పేద బీద బడుగు బలహీన వర్గాల ప్రజలు బస్సులల్లా, సైకిల్ మోటార్ల మీద కాన్పు కస్తైతే మత్తల్లా జిల్లా హెడ్ క్వార్టర్ పంపించాలంటే పేటకు పంపించాలి. పేటకు పంపించే టైంలో లేదా యాక్సిడెంట్ అయినప్పుడు పేటకు పంపించే టైంలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంతమంది మా తల్లులు, గర్భిణీ స్త్రీలు మత్తల్ని కాన్పులైన సందర్భం మనం గతంలో చూసినామా? ఆలోచన చేయాలి. ఎంతమంది మధ్యలో యాక్సిడెంట్ చచ్చిపోయింది ఆలోచన చేయాలి. ఎవరికి రావడం, హాస్పిటల్లో ఇలా డెలివరీ ఎమర్జెన్సీ ఉన్నాయి, పోవాలన్నా కానీ 25 కిలోమీటర్లకు 1 గంట 20 నిమిషాలు. మీకు మాటిస్తున్నా ఒక సంవత్సరంన్నర అంటే 12 నుంచి 16 నెలల లోపు ప్రతి నెల ఒకసారి రోడ్ ఇన్స్పెక్షన్ చేపించి 20 నిమిషాలలో మట్టలకి వెళ్లి నారాయణపేట పోతారు. అది నేను గ్యారంటీగా చెప్తున్నా. ఇప్పుడే వేదిక మీద నుంచే మా ఎస్సీ గారితో ఆ కాంట్రాక్టర్ ఫోన్ చేస్తే, లేదు సార్ ఆల్రెడీ సర్వే టీం నడుస్తున్నది, రేపు కలెక్టర్ గారు వచ్చి కలవండి, ఇక్కడ మినిస్టర్ గారు ఉంటారు, మీకు కావాల్సిన గ్రావెల్ మైన్ సంబంధించిన పనులు మొదలైనవి. అన్ని జిల్లాలలో అన్ని రోడ్లు చూసినా కానీ మొత్తం నారాయణపేట రోడ్డు మాత్రం ఎక్కడ చూడలేదు. అందుకనే కలెక్టర్ గారికి స్పెషల్ గా నేను కోరేది ఏంటంటే, ఏ పర్మిషన్ కావాలన్నా ఒక్క రోజులో అన్ని పర్మిషన్లు ఇచ్చి మొత్తం 4 లైన్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడైనా ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించిన డబ్బులు ఇస్తాం. మీకు దానికి ఎక్కడ ఇబ్బంది లేదు. ఎక్కడెక్కడ రోడ్ల మీద డబ్బులు ఉన్నా ఎన్నికలు జరుపుకోవాలి. మీరు సహకరిస్తేనే అది అనుకున్న సమయానికి అవుతుంది. ఇవాళ మీ నాయకుడు ఆ రోజు వద్దనా నాకు డబల్ దాని మీద లేదు, నాకు 4 లైన్ కావాలని కూర్చుంది. నేను నా కాన్ఫరెన్స్ లో కూడా 4 లైన్ పెట్టుకోలేదు. ఒక ఇవాళ శ్రీహరి గారు, మంత్రి గారి కాన్ఫరెన్స్ లోనే ఇంకా 2-3 చోట్ల సింగిల్ కానీ డబుల్ చేసినాం. కానీ ఇలా 4 లైన్ ఎందుకు పెట్టంటే, ఈ ఏరియాలో రేపు ఇండస్ట్రీస్ రావాలన్నా, ఏమైనా పరిశ్రమలు వస్తే, రోడ్ బాగుంటే పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి. అక్కడ స్థానికంగా ఉండే ఆ ఊళ్ళల్లో యువకులకు ఉద్యోగాలు వస్తాయి. తల్లిదండ్రులు చేదోడు వాదోడుగా వ్యవసాయం చేసుకుంటూ పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకోవచ్చు. రోడ్లు లేకపోతే కాంట్రాక్టర్ బిల్లుల కోసం వస్తుంది. ఎక్కడ బిల్లులు చేసిన బిల్లులు, కొత్త బిల్లు ఇస్తామని బిల్లు కాదని చేసిపోయింది. సంక్షేమ కార్యక్రమాలు 10 ఏళ్ళు ఒక రేషన్ కార్డు ఇచ్చిందా కేసీఆర్?
అసలు రేషన్ కార్డు ఇయ్యలేడు. ఇవాళ రేషన్ కార్డు తోడు ఇవాళ నేను శ్రీహరి గారు చూపల్లి గారు ఇక్కడ వేదిక మీద పెద్దలందరూ తినే సన్న బియ్యంతో మీరు అందరూ అన్నం తింటున్నారా లేదా? రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం ఇచ్చి ఆర్టీసీలో టికెట్ లేకుండా ఈ రోజు కరెంటుకు 200 యూనిట్లు ఇవన్నీ లెక్క చెప్తే 50,000 కోట్లు ఇలా సంవత్సరానికి ఖర్చు అవుతున్నాడు. మనం ప్రచారం తక్కువ చేసుకుంటాం, కేసీఆర్ ప్రచారం ఎక్కువ చేసుకుంటాం. ఇవాళ రైతు భరోసా ఇంత ఇబ్బంది ఉందా? చెప్పిన మాట ప్రకారం 6,000 రూపాయల ఎకరంలో వేసామా లేదా? ఎందుకంటే ఆయన చేసిన దానికి మిత్తులు కట్టాలి, అసలు కట్టాలి, జీతాలు ఇవ్వాలి, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ ఇవ్వాలి. 4,000 పెన్షన్ ఇచ్చిన 2 నెలల. అందుకనే ఆ పార్టీ గురించి మాట్లాడడం టైం వేస్ట్ అని నేను అందరికి చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ 150 ఏళ్ళ చరిత్ర. ఒకవేళ పార్టీ పేరు మార్చారా? ఒకవేళ అయ్యగారు చెప్తే నీ పేరు కొద్దిగా మార్చుకొని నక్షత్రం బాగాలేదు అంటే పేరు మార్చుకుంటారు, పార్టీ పేరు మార్చరా? మనం 150 ఏళ్ళు ఉన్నాం, 50 ఏళ్ళు దేశాన్ని పాలించినాం, 50 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ పాలించినాం, ఓడినాం, గెలిచినాం, పార్టీ పేరు మార్చినామా? అధికారంలోకి వచ్చేది కాదు. ఎందుకు చెప్తున్నానంటే 7 సార్లు పోటీ చేసి 6 సార్లు గెలిచిన వ్యక్తిగా మీ సీఎం లాగా మీ నాయకులు లాగా నేను యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్పీ నాయకులుగా ఇంజనీరింగ్ చదువుకొని ఇంజనీరింగ్ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు ఈ స్థాయిలో ఉండి పదవుల కంటే తెలంగాణ అభివృద్ధిలో ముఖ్యమైన 3 సంవత్సరాల పదవులు పెట్టుకొని మరొక 10,000 కోట్లు తీసుకొని ప్రతి తండా ప్రతి గ్రామ పంచాయతీకి వెళ్ళి ఎక్కడ కూడా మట్టిలో ఉండొద్దని ముఖ్యమంత్రి గారు వారానికి ఒకసారి రివ్యూ చేస్తాడు. ఇవాళ ముఖ్యమంత్రి జిల్లా ఈరోజు 1,600 కోట్ల రూపాయలు మొదటి పేజీలో పెట్టి ఇవాళ గద్వాలు పోతున్న అక్కడి నుంచి వనపడతాయి. ఆ తర్వాత కొల్లాపూర్లో మంత్రి గారు మళ్ళా సపరేట్ ప్యాకేజ్ పెట్టాం. ఈ విధంగా జిల్లా మొత్తం అభివృద్ధి చేస్తూ తెలంగాణ మొత్తం దేశంలోనే రోడ్లకు రోడ్డు మూలంగా ఉండడం. మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన నీళ్లు మనకు రావాలి, కేంద్రం మనకు సపోర్ట్ చేయాలంటే 2029లో ఏం కావాలో రాయాలని గంటే చెప్పాలి బాబు. 3 సార్లు ఆయనకు అవకాశం ఇచ్చినాం. అరే ఆ పూరా బ్లాక్ మార్కెట్ కాశ్మీర్ కొరకు టీ షర్ట్ మీద మేము కాశ్మీర్ పోతే 4 జాకెట్లు వేసుకున్నాం మేమందరం. ఈ రోడ్డు మీద కట్టినాం. కాశ్మీర్లో కూడా మీరు లాస్ట్ 4 రోజులు పోతే ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు -30 degrees సెవెంట్ మేము 4 కోట్లు వేసుకున్నాం. ఆయన ఉంటే చెప్పులు టీ షర్ట్ పని ఉంటే మాకు భయమైంది. ఆ చలికి ఏంటంటే ఒకసారికి ఇవాళ మనం అందరం కూడా ఈ 3 ఏళ్ళు కష్టపడదాం. మేము ముఖ్యమంత్రి గారు జిల్లాలో ప్రత్యేకంగా మేము ఎన్ని రోడ్లు ఇచ్చినా మళ్ళీ మీరు డైరెక్ట్ పైన మళ్ళీ నాకే చెప్తాడు కాబట్టి రోడ్ల విషయంలో కానీ ప్రాజెక్టుల విషయంలో ఇంకా ఏ విషయంలో అవసరం ఉన్నా మీ మినిస్టర్లు 2 ఉన్నారు, 2 గట్టి మినిస్టర్లే. వారికి బాబోడు నేను గతంలో ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నాకున్న పరిచయాలు, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా నా సొంత తమ్ముళ్ళు లాంటి వాళ్ళు. మీ అందరూ కూడా అందుబాటులో ఉంటారని తెలియజేసుకుంటూ మీరందరూ సెలవిస్తే గద్వాల